లాగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పనిచేస్తుంది అనుకో. రైట్. ఎస్, ఒకసారి మనము బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. అమరేందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి విజయ్ గారు, అదేవిధంగా రామ్మోహన్ సార్, కార్తిక్ గారికి నమస్కారంలో. అంటే ముందుగా మరణించినటువంటి వారికి, అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ పార్టీ తరపున కాబట్టి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ప్రారంభిద్దాం. అంటే మీతోటి అదే నిజంగా మా అంటే కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం బాధాకరం. నిజంగా వారి ఈ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అది ఏది ఏమైనప్పటికీ పాపము ఆ జరుగుతున్న క్రమం కూడా అక్కడ బాధాకరమైన విషయాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఫసీయుద్దీన్ గాని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గాని ఆ అనుచరుణ్ణి ఒక విధమైనటువంటి హింసకు గురి చేసి ఆత్మహత్యకు పురిగొల్పడం వల్ల వన్ వీక్ కూడా మానసిక క్షోభ అనుభవించి చనిపోయిన వ్యక్తికి చాలా బాధాకరమైనటువంటి అంశము. సరే, అది ఎట్లయినా కానీ చనిపోయిండు అంటారు కానీ దాని విషయంలో ఏమని తీసుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే, మాకు హైదరాబాద్ లో మంచి పట్టున్న హైదరాబాద్ సరౌండింగ్ లో బాగా డెవలప్మెంట్ జరిగింది. అందరూ కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని గెలిపించినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ నుంచి మా టిఆర్ఎస్ లకు వచ్చి బీఆర్ఎస్ లో 2 సార్లు గెలిచిండు. ఆయన మొత్తము హైదరాబాద్ కు అధ్యక్షునిగా ఉన్నటువంటి సందర్భం. తప్పకుండా మేము సీట్ గెలవడానికి అవకాశం 100% ఉంటది. ఈ సాయన కూతురు లాస్య విషయంలో కొంత ఏమైందంటే, అప్పుడే ఆ పార్టీ రావడం, ఆ కర్ణాటక ఎలక్షన్లు అనేది జరగడం వల్ల కొంత ఏమరపాటు గురైనటువంటి సందర్భం జరిగింది. కానీ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో మేము ఏది చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ 8 సీట్లు, అంటే మాకు ఇది ఆ యుద్ధం అనేది ఓన్లీ కేంద్రంలో జరుగుతున్న యుద్ధంగా ప్రజలు భావించి దాన్ని బీజేపీకి కట్టబెట్టడం జరిగింది. 8 సీట్లు అప్పటికే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన సందర్భంగా చూస్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, గెలుస్తాం తప్పకుండా అని. అదే విధంగా అక్కడి నుంచి పోయి నేను మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నాను, ఆ సూరత్ ఆ ప్రాంతంలో అంతా మేము చెప్తున్నాము, మేము ఇన్ని పథకాలు తీసుకొచ్చినాం, ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, కానీ అక్కడ కూడా పరిస్థితి చూసినాం, ఓటమి పరిస్థితి. ఆ గెలుపోవటంలో ఏదైనా పరిస్థితిలో ఏదైనా ఉండనియండి. ఇంకోటి, ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఆంధ్ర ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటే మాకు వైరుధ్యం, కానీ ఆంధ్ర ప్రజలతోటి కాదు. కొంచెం అంతో ఎంతో ఆంధ్ర ప్రజలు అక్కడ ఉంటారు, కానీ చీమకు కూడా హాని చేయకుండా ఆంధ్ర ప్రజల మీద ఒక చిన్న ఏమరపాటు జరగకుండా, ఒక చిన్న వాళ్ళ మీద అది కాకుండా కొంత జరిగినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా మాకు రక్షణ కేసీఆర్ పార్టీ, మాకు రక్షణ తెలంగాణ పార్టీ అనే ఉద్దేశంతో ఓన్ చేసుకొని గెలిపించిన సందర్భము ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఎందుకంటే మొన్న కూడా చూసినాం, హైడ్రా అనే విషయంలో కానీ, తర్వాత ఫిలిం ఇండస్ట్రీస్ ని బాగా సతాయించిన విషయం కానీ, ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళని వేధించడం కానీ చూసినాము. తప్పకుండా మాగంటి గోపీనాథ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కానివ్వండి, కేసీఆర్ నిర్దేశించినటువంటి క్యాండిడేట్ తప్పకుండా విజయం సాధిస్తారు. భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు మాత్రం తప్పకుండా మాకున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మన అజరుద్దీన్ అనే వ్యక్తి రియల్ గా కూడా ఎవరు ఒప్పుకోకున్నా కానీ ఆయన డైలీ ప్రజల మధ్యన ఉండే మనిషి కాదు. ఆయనకు ఏదో రాజ్యసభనో లేకపోతే ఎమ్మెల్సీ బాగుంటది, కానీ ప్రజల మధ్య నుండి ప్రజలను చైతన్యవంతం చేసుకుంటా, ప్రజలను నిత్యము వాళ్ళ యొక్క సాధక బాధకాలు ఉండే వ్యక్తి అయితేనే బాగుంటది. మాగంటి గోపీనాథ్ కూడా చాలా అద్భుతమైనటువంటి పని చేసిన ఆయన. తెలుగుదేశంలో ఉన్న బీఆర్ఎస్ లకు వచ్చినా కానీ ప్రజలలో ఉండే మనిషిని గెలిపిస్తారు తప్ప కానీ ఈ ప్రజలలో లేని మనిషిని గెలిపించరు. తర్వాత కొంత ఎంఐఎం కూడా ఈ మధ్యకాలంలో అక్కడ కొంచెం వాళ్ళ గెలుపు ఓటంలని స్వీకరించే క్రమం కూడా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా అది ఎట్లుంటది, ఏం సందర్భం అని అది తెలియదు. మాకు మాత్రం 100% సార్ చెప్పిండు 3 పార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు, కానీ నేను ఈ విషయంలో ఒప్పుకోను. 100% మాకు ఒక 60% ఓట్లు మాకు పడతాయి, మిగతా పార్టీలు అన్నిటికీ 40% అదవుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి సీటుని భర్తీ చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంచుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కూడా సీట్ లేదు, ఒక్కటి కూడా. బీజేపీకి అయితే ఆడ అసలు ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకి అవకాశం కూడా లేదని ఈసారి నేను తెలియజేస్తున్నాను. అందుకే మాగంటి అయినా కానీ మాకు బై ఎలక్షన్లు కొత్త కాదు. ఎందుకంటే నిన్ననే మా పార్టీ మొట్టమొదటగా బై ఎలక్షన్లలో పోటీ చేసినటువంటి సందర్భం నిన్ననే 4వ తారీఖు నాడే
ఈ దేశంలోనే బై ఎలక్షన్లు ఎక్కువ కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గెలుపు కూడా రేషియో కూడా ఎక్కువ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకు బై ఎలక్షన్లు అనేటివి కొత్త కాదు. అక్కడ ఎట్లా గెలవాలి, ఏం గెలవాలి, ప్రజలకు మేము ఏమి ఇచ్చినాం, గతంలో ఏం చేసినాం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఎట్లా చేసినాం అనేది కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇస్తారని మేము తెలియజేస్తున్నాం. రైట్. ఎస్, ఒకసారి